ఈరోజు పోలీస్ స్టేషన్ నుండి యాక్చువల్గా పోలీస్ స్టేషన్ నుండి ఆ నుండి దీని నుండి తప్పించుకోవచ్చు. కానీ దేవుడు అంటోడు ఉన్నాడు. ఖచ్చితంగా నీ కుటుంబానికి, నీకు, నీ ఫ్యామిలీకి, ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వాళ్ళు ఎవరూ బాగుపడరు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ దేవుడేసే శిక్షతోనైతే దానికి ఇంకా క్షమాపణలు ఉండవు. ఎందుకంటే పోలీస్ వాళ్ళకైనా, కోర్టుకైనా, సంథింగ్ దేనికైనా ఇది ఉంటే న్యాయం జరుగుతుంది. బట్ అది ఒకటి ఉంటుంది చూసావా, కోర్టు ఉంటుంది చూసావా, దేవుడు అంటోడు ఉంటాడు చూసినావా, దేవుడు వేసే శిక్షకి ఫ్యామిలీలే నాశనం అయిపోతాయి. నిజం చెప్తున్నాను. ఇప్పటివరకు నేను ఎవరిని ఏ శాపనార్థాలు ఇంతవరకు పెట్టలేదు. ఇప్పుడు పెడుతున్నాను. నా నాలుక మీద మచ్చలు ఉన్నాయి. ఆ దేవుడు ఖచ్చితంగా, నేను నమ్మిన దేవుడు ఖచ్చితంగా ఉంటే నాకు అన్యాయం చేసిన ప్రతి కుటుంబం సర్వనాశనం అయిపోవాలి. ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన ప్రతి కుటుంబం సర్వనాశనం అయిపోవాలి. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ కూడా జరగొద్దు. ఆఫ్కోర్స్ ఎవరైనా సర్వనాశనం అయిపోవాలి. తినడానికి తిండి లేకుండా యాక్సిడెంట్లు అయ్యి పురుగులు పట్టి దెబ్బలు తగిలితే పురుగులు పట్టి అలా సర్వనాశనం అయిపోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అంతే. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఏడుపు ఊరికే పోదు. ఖచ్చితంగా ఒక ఆడపిల్లని ఏడిపిస్తే ఊరికే ఆ ఏడుపు పంటులు పోదు. ఖచ్చితంగా ఆ ఏడుపు అనేటిది కుటుంబాలు కాదు, వంశాలు తాకుతాయి. నిజం చెప్తున్నాను. ఒక ఆడపిల్ల ఏడుపు ఎప్పుడూ ఊరికే కాదు, సర్వనాశనం అయిపోతారు. కుటుంబమే నాశనం అయిపోతారు. ఆ పిల్ల ఏడుపుకి ఎవరెవరు కారణమైందో, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు ఆ పిల్లని ఎవరెవరు ఏడిపించారో, ఎవరెవరు ఆ పిల్ల గురించి తప్పుగా వాళ్ళంతా సర్వనాశనం అయిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఒక ఆడపిల్లని ఏడిపించిన వాడు ఎవ్వడూ బాగుపడడు. ఒక ఆడపిల్ల